తెలంగాణ పద్మశాలి సంఘం సూర్యాపేట ఆఫీస్ నందు మిట్టకుల సతీష్ కుమార్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పద్మశాలిల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో మార్చి 9వ తారీఖు జరగబోయే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభకు సూర్యాపేట మరియు పరిసర ప్రాంత పద్మశాలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు। గురువారం తెలంగాణ పద్మశాలి సంఘం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో మిట్టకుల సతీష్ కుమార్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పద్మశాలిల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి పాల్గొని మాట్లాడుతూ మార్చి 9వ తారీఖు జరగబోయే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభకు సూర్యాపేట పరిసర ప్రాంత పద్మశాలీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు। పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉండాలని, అదేవిధంగా రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాలలో రాణించాలని కోరారు। చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల భరోసా పథకం కొరకు తీసుకొచ్చి నేతన్నలకు ఎంతో మేలు చేసిందన్నారు। ఈ కార్యక్రమంలో ఏల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మిట్టపాలెం మధుబాబు, కోశాధికారి యువజన నాయకుడు మిట్టగుల రవి, ఉపాధ్యక్షులు కోట వీరయ్య, తలిశెట్టి మారుతి, తలిశెట్టి శ్రీనివాస్, ఏల వెంకన్న, రెబ్బ శ్రీనివాస్, తాటి శ్రీధర్, నక్క రమాదేవి, గంజి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గంజి సైదేశ్, సంగిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి బంగరి బ్రహ్మం, మేనా వెంకన్న, గుండు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు। రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గారు కొప్పెర, అదేవిధంగా మా వెంకన్న అన్న, మా ప్రభాకర్ గారు, అదే మారుతి గారు, వీరయ్య గారు, మధు గారు, నలుగురు శ్రీనివాస గారు, మా రామాదేవి అక్క, అందరికి కూడా పేరు పేరు నమస్కారములు। ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి। మొదటిది అఖిల భారత 17వ మహాసభ, అఖిల భారత మహాసభ। రెండోది తెలంగాణ మహాసభ, 8వ మహాసభ తెలంగాణ పద్మశాలి సంఘం। అంటే అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడి 1921లో ఏర్పడింది। దాదాపు 104 సంవత్సరాలు చరిత్ర ఉన్న సంఘం మంది। ఇప్పుడు అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం 65 సంవత్సరాలు కొండ లక్ష్మీ బాబుజీ గారు ఏర్పరిచింది। ఇది నారాయణగూడలో ఉన్న సంఘం। నారాయణగూడ రాజ్మహల్లో పెద్ద బిల్డింగ్ ఉంది, 3000 గజాలు। అది కొండ లక్ష్మీ బాబుజీ గారు మరి చేనేత వాళ్ళ సొసైటీని పెట్టించి ఫస్ట్ ఏర్పాటు చేసి ఆ సంఘం కట్టారు। అఖిల భారత పద్మశాలి సంఘం కింద 7-8 సత్రాలు ఉన్నాయి, అన్నదాన సత్రాలు। భద్రాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, తిరుపతి, బాసర, అదేవిధంగా వారణాసి, అయోధ్య, మహోబిలం, దాదాపు 8 ఉన్నాయి। ఇప్పుడు కూడా తయారవుతుంది। ఇవన్నీ కూడా అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నడుస్తాయి। మన వాళ్ళకి ఎక్కడైనా ఫెసిలిటీ కావాలంటే మాకు ఫోన్ చేస్తే మీకు రూమ్లు ఏర్పాటు చేస్తాం। ఇందాక అడిగారు, యాదగిరిలో 3 రూమ్లు ఇచ్చాం। నిన్న సాయంత్రం పోతే ఎమ్మటే తిరుపతిలో కావాలంటే ఎమ్మటే 3 రూమ్లు ఇచ్చాం। అంటే మనకి మన వాళ్ళకి మన సంతంలో సంగతి కూడా మన ముందు మనకు చెప్పాలి। భద్రాచలంలో బ్రహ్మాండంగా ఉన్నాయి। భద్రాచలాన్ని వైస్ చైర్మన్ కూడా సంతంలో, ఇక్కడ దానికి యాదగిరిగుట్టకి మన కత్తుల సుదర్శన్ గారు, ఇవన్నీ కలిసి చిలువూరి కాశీనాథ్ గారు, ఆయన గారు మొత్తం అన్నిటికీ ఆయనే ఈ సంతాలన్నింటికి కూడా మార్గదర్శకులు చూస్తారు। కాబట్టి ఇవాళ మనకి ఏముంటుంది, మన సంఘం ఏం చేస్తానది చూడాలి। తర్వాత ఈ సభలకి దాదాపుగా 20,000 మందిని మనం గ్యాదర్ చేస్తున్నాం। 20,000 మందిని తెలంగాణ మొత్తం వ్యాప్తంగా, బయట అన్ని రాష్ట్రాలు, 16 రాష్ట్రాల నుంచి మనకి 16 రాష్ట్రాలు ఉన్నాయి మనకి అఖిల భారత పద్మశాలి సంఘం కింద। ఈ 16 రాష్ట్రాల నుంచి దాదాపుగా 500-600 మంది ప్రతినిధులు వస్తున్నారు। తమిళనాడు నుంచి 200 మంది వస్తున్నారు। అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు। వాళ్ళందరికీ అకామిడేషన్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాం। ముఖ్యమంత్రి గారు వస్తున్నారు। ముఖ్యమంత్రి గారు మనం కలిసాం। 20,000 మందితో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 20,000 మందితో మనం ఏర్పాటు చేస్తున్నాం। అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం। దాదాపు 250 బస్సులు పెడతాం, మీకు కూడా బస్సులు ఇస్తాం। ఈ బస్సులలో మార్నింగ్ టిఫిన్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం, లంచ్ ఏర్పాటు చేస్తున్నాం। రావాలి, ఖచ్చితంగా మన యొక్క వాణి వినిపించాలి। ఇప్పుడు కులగణన జరిగింది, ఇవాళ కులగణన రిపోర్ట్ కూడా వచ్చింది। ఏ కమ్యూనిటీ ఉంది, దాదాపు బీసీలు 46%, మైనారిటీ బీసీలు 10%, 55% ఉన్నది। ఉన్న జనాభాలో 1,60,00,000 మంది బీసీలే ఉన్నారు। ఈ 1,60,00,000లో మనం 13 లక్షలు ఉన్నాం।
మున్నూరుగా 11,70,000 ఉంది. గౌడాసు 16 లక్షలు ఉన్నారు. 20 లక్షలు యాదవులు ఉన్నారు. 26 లక్షలు ముదిరాజులు ఉన్నారు. అంటే ఈ 5 కమ్యూనిటీలే 90 లక్షల మంది ఉన్నారు. ఉన్న 1,60,00,000 బీసీలో 90 లక్షల మంది ఈ 5 కమ్యూనిటీలో ఉన్నారు. అంటే మన బీసీలలో మన దాదాపు 9-10%, బీసీలలో 1,60,00,000 మన 9-10% మన పద్మశాలి ఉన్నారు. అంటే ఈ 5 కమ్యూనిటీలే 1,60,00,000 90 లక్షలు ఉన్నారు. అంటే 50% అబోవ్ ఈ 5 కమ్యూనిటీలో ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ 5 కమ్యూనిటీలు ఒకటే ఐక్యంగా ఉంటే, బీసీలందరూ ఐక్యంగా ఉన్నట్టే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్నే తారుమారు చేసే శక్తి ఈ 5 కమ్యూనిటీలకు ఉంది. దాంట్లో